అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు కార్యక్రమంలో మనం డిస్కస్ చేయబోయే అంశం యాంగ్రీనెస్ గురించి. అంటే కోపం. అసలు కోపం మనిషికి ప్రధానంగా ఎన్ని రకాలుగా ఉంటుంది? దానివలన మంచి జరుగుతుందా? నష్టం జరుగుతుందా? నష్టం జరిగితే ఏ రూపాల్లో జరుగుతుంది? ఇలా మనం అనేక విషయాలను మనం చర్చిద్దాం. వాస్తవానికి ఈ కోపాన్ని ప్రధానంగా మనం 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి పాజిటివ్ యాంగర్, 2 నెగెటివ్ యాంగర్. ఎవరికైతే పాజిటివ్ యాంగర్‌నెస్ వాళ్ళలో ఉంటుందో, అంటే తనకు జరిగినటువంటి అవమానమో లేదో బాధో దానిని పాజిటివ్ యాంగర్‌గా తీసుకొని ఒక ప్రొడక్టివ్‌గా మార్చుకుంటాడో వాడి జీవితంలో సక్సెస్ అవుతాడు. అట్లా కాకుండా తనకు జరిగిన అవమానాన్నో, బాధనో, మరొకటి దాన్నో నెగెటివ్ యాంగ్రీనెస్‌లోకి తీసుకెళ్ళి వాడు గనక ఏదైనా చేయరాని పనులు చేస్తే అతను తన జీవితాన్ని కోల్పోతాడు. మనం చూస్తూ ఉంటాం సాధారణంగా 2 రకాల మనుషులు ఉంటారు. జీవితంలో గొప్పగా సక్సెస్ అయిన అందరి చరిత్రను చూస్తే మనకు తెలిసేది ఏంటి అని అంటే వారికి జరిగిన ఇన్సల్ట్ని, అవమానం ఏదైతే ఉందో అవమానాన్ని వాళ్ళు చాలా స్పోర్టివ్గా తీసుకొని, పాజిటివ్గా తీసుకొని వాళ్ళ జీవితంలో ఎదిగి సక్సెస్ అవుతారు. ఇప్పుడు అబ్దుల్ కలాం కానీ, లేకపోతే అంబేద్కర్ కానీ, లేకపోతే జ్యోతిరావు పూలే కానీ, ఇలా ఎలాంటి మనుషులు అంటే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా జరిగిన అవమానాలని స్పోర్టివ్గా తీసుకొని చరిత్రలో లిఖించబడిన వ్యక్తులుగా తయారవుతారు. మరికొంతమంది జరిగిన అవమానాలని నెగిటివ్నెస్ తీసుకొని మద్యానికి అలవాటు పడో, డ్రగ్స్ తీసుకొని వాడి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి క్యారెక్టర్స్లో మనం ఈరోజు కేస్ స్టడీగా మైక్ టైసన్ని తీసుకుందాం. మైక్ టైసన్ ఎవరు అంటే మనందరికీ తెలుసు, సుప్రసిద్ధ బాక్సర్. అతను రింగ్లోకి వస్తే ప్రత్యర్థి ఎలాంటి వాడైనా సరే తన ముష్టిఘాతాలతో నేల కొరిపిస్తాడు. అలాంటి మహాయోధుడు మైక్ టైసన్. వాస్తవానికి 1960లో ఈయన పుట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా రోడ్ల మీద ఆయన తిరగటం, ఇతర పిల్లలతో కలిసి చెడు వ్యసనాలకు లోనవటం ఇలా చేస్తూ ఉంటారు. ఎందుకంటే కుటుంబంలో తల్లి తండ్రి మధ్య సఖ్యత లేకపోవటం, తల్లి ఒంటరిగా గడుపుతూ ఉండటం. సో దీంతో మైక్ టైసన్కి మంచి బుద్ధులు నేర్పించే వాళ్ళు లేరు. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి కండిషన్లో ఆయన బతకడం జరిగింది. సో ఇలా ఎప్పుడైతే స్ట్రీట్ ఫైటింగ్లో బాక్సింగ్ చేస్తూ లేదా ఇతరుల్ని గుద్దుతూ తంతూ ఈ జైలుకి వెళ్ళటం రావటం చిన్న వయసులోనే ఉండటంతో ఒకరోజు ఒక బాక్సింగ్ గొప్ప వ్యక్తి ఆయన చూస్తాడు. సో ఇతను స్ట్రీట్ ఫైటింగ్ చేస్తూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు మిగతా పీపుల్ని. సో కొడుతూ ఉన్నప్పుడు అతనిలో ఉన్న శక్తిని గమనించిన అతని కోచ్ పేరు ఏంటి అంటే డి ఆమెటో. సో ఆయనలోని శక్తిని చూసి ఇతను నిజంగా ఈ ఈ యొక్క కోపాన్ని లేకపోతే ఇతని యొక్క ప్రతిభని ఒక మంచి రంగంలో పెడితే ఇతను సక్సెస్ అవుతాడు అని చెప్పి ఆయన గమనించి ఆయనకి బాక్సింగ్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా బాక్సింగ్ కోచింగ్ ఇవ్వటమే కాకుండా అతి చిన్న వయసులో 20 సంవత్సరాల్లోనే వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్గా మారతాడు. అంటే ఏంటి, అతనికి జరిగిన అవమానాలని, కోపాలని ఒక ప్రొడక్టివ్గా పెట్టే స్థితిలో లేనప్పుడు ఒక కోచ్ ఆయనకి దొరికాడు. సో మనం కూడా మన యాంగ్రీనెస్ను, కోపాన్ని, ఇన్సల్ట్ను, ఏదన్నా ఒక ఇబ్బందికర పరిస్థితి జరిగినప్పుడు దాన్ని మనం రెక్టిఫై చేసుకోవాలి. లేనప్పుడు ఒక గురువు దగ్గరికి వెళ్ళాలి. వెళ్తే దానికి మంచి గురువు దగ్గరికి వెళ్తే దాన్ని ఒక ప్రాపర్ ఛానల్లో ఆయన పెడతాడు. అట్లాగే మైక్ టైసన్ కూడా ఆ గురువు యాంటనో ఆయన్ని చాలా బాగా చేరదీసి విద్యాబుద్ధులు నేర్పించి పెద్దవాడిని చేసి ఒక బాక్సర్గా తయారు చేస్తాడు. కానీ తర్వాత ఎప్పుడైతే అతను చనిపోవడం జరుగుతుందో మళ్ళీ అతను ఈ వ్యసనాల బాట పడతాడు. ఎప్పుడు అంటే 1992లో ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ ఆయన గైడ్ చేసేవాళ్ళు లేక మళ్ళీ రోడ్ల మీదకి వెళ్ళి అందరిని తన్నడం, స్ట్రీట్ ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. సో దీంతో ఆయన ప్రిజన్కి కూడా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా 1997లో మళ్ళీ బాక్సింగ్లోకి వచ్చిన ప్రత్యర్థిని ఎవరు అంటే ఆయన లియాండర్ హోలీఫీల్డ్. సో ఈ లియాండర్ హోలీఫీల్డ్ని చెవి కొరుకుతాడు. సో ఎప్పుడైతే ఈ లియాండర్ హోలీఫీల్డ్ చెవి కొరుకుతాడో సో ఆయన తీసుకువెళ్ళి సస్పెండ్ చేస్తారు. సో ఇలా అనేక రకాలుగా మళ్ళా దాన్ని నేర్చుకొని మళ్ళీ అది కరెక్ట్ కాదు అని ఆయనకైనా తెలుసుకొని మళ్ళీ ఆయన మంచి బాటలో పట్టి హాలీవుడ్లో సినిమాల్లో యాక్ట్ చేయడం జరుగుతుంది. సో వాటెవర్ ఏది ఏమైనా కూడా ఒక పాజిటివ్నెస్ ఉండాలి జీవితంలో. పాజిటివ్నెస్ మనకి గుర్తించలేనప్పుడు, మనం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మంచి గురువుని ఆశ్రయించాలి. అలా ఉంటే మన జీవితం చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది. లేదా ఒక అవమానం జరిగింది కదా అని మనం దాన్ని నెగిటివ్ వేలో తీసుకెళ్తే మన జీవితం నాశనం అయిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా యాంగర్ని ఎప్పుడూ కూడా పాజిటివ్గా తీసుకోవాలి. మనం వచ్చిన కోపాన్ని లేదా కోపానికి దారితీసిన పరిస్థితులు ఏవైతే అవమానాలు మరొకటో ఏవైతే ఉంటాయో వాటిని తీసుకుని ప్రొడక్టివ్గా మనం ఎప్పుడైతే లైఫ్ని ముందుకు తీసుకెళ్తామో మనం బాగుంటాం. ఇది మైక్ టైసన్ స్టోరీ ఒక కేస్ స్టడీగా తీసుకున్నాం. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.